హాయ్ హలో నమస్తే. సో గైస్, ఇవాళ నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా రావటం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట మండలం గొల్లకోటివారిపాలెంలో ఉన్నాము. రైతులు ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. సో అరటి సాగు కావచ్చు, కొబ్బరి సాగు కావచ్చు, ఇంకా చాలా రకాల బిజినెస్లన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు పండించినప్పుడు వారి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, తర్వాత ఆ పంట చేతికొచ్చిన తర్వాత చేతులు మారుతూ వస్తుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే అరటి సాగు తీసుకుందాం. సో అరటికాయల్ని అరటి యార్డ్లో వీళ్ళు అమ్ముతూ ఉంటారు రావులపాలెంలో. సో అక్కడ వాళ్ళు ఎంతకు అమ్ముతారు, అక్కడ నుంచి మన దగ్గరికి రావడానికి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ కావచ్చు, తర్వాత ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. సో చేతులు మారుతూ వస్తుంది, ఆ ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో కానీ రైతులకు మాత్రం మనం అందరికీ తెలుసు కదా, రైతే రాజు అంటూ ఉంటాం. సో అది నిజమే. వాళ్ళు పండించే పంటలకి సో వాళ్ళకి ఎంత లాభం వస్తుంది మనం చూద్దాం. అదేవిధంగా మనకి సిటీస్లో కావచ్చు, సో పెద్ద ప్లేసెస్లో ఆ యొక్క ప్రోడక్ట్స్ కొబ్బరి బొండలు కావచ్చు, అరటి పళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత రేట్స్కి మనం కొంటున్నామో వీళ్ళు ఎంతకు అమ్ముతున్నారో వారి మాటల్లో అడిగి, సో వారి కష్టాలు కానీ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో లెట్స్ గో. హాయ్ సూరన్న, నమస్తే. హాయ్ రాజమామ, నమస్తే. అంతా బాగేనా? అంతా బాగున్నాం. ఓకే, ఫైన్ అన్న. సో ఏంటంటే మేము ఫ్రీడమ్ యాప్ నుంచి రావడం జరిగింది ఇక్కడికి. సో మాకు మీ యొక్క బిజినెస్ గురించి, అంటే మీరు ఎలా పండిస్తారు, ఎంత ఖర్చు పెడుతూ ఉంటారు ఒక పంట పండడానికి, ఆ తర్వాత దీన్ని మీరు ఎలా అమ్ముకుంటారు ఏంటి, అదంతా మాకు మా ప్రేక్షకులకి మీరు చూపించాలని కోరుకుంటున్నాం. చెప్పండి. అట్టి పిల్ల పారుతామండి ఇక్కడ అండి? ఇక్కడ పారుతామండి. ఓకే, పిల్లక తెచ్చి పారుతామండి. ఏంటండి నరికేశారు? అది గెల వేసిన తర్వాత ఈ కుండ ముందు నరుగుతామండి అండి. ఓకే, అది గెల వేస్తుందండి. ఇది పాతిన తర్వాత అండి 12 నెలలకు వద్దండి గెల. 12 నెలలకి అంటే సంవత్సరానికి? ఒక సంవత్సరానికి ఒక గెల వస్తుంది. గెల వద్దండి. ఇది పిల్ల పాతిన తర్వాత అండి దీనికి 4 కోడలు ముందు వేయాలండి. ఎరువు అదే కాంప్లెక్స్ ఉంటాయి కదండి, అవి 4 కోడలు వేసిన తర్వాత అప్పుడు చెట్టు అయితే ఎంతదండి 9 నెలలకి ఎంతదండి చెట్టు. 9 నెలలు అయిన తర్వాత అది ఇంకో 3 నెలలకి మనకి కొట్టుకొస్తుందండి తయారీకి. ఓకే ఓకే, కాయలు వస్తాయి. కాయలు వస్తాయండి. ఇది కొయ్యపోతే నీ చెట్లు ఎగదండి. ఓకే, అందుకని ఈ కోతి చెట్లు ఎగుతుందండి. మళ్ళీ ఇది మనం వేసిన పిండి ఇది లాగేసుకుంటదండి. ఇది లాక్కోకుండా కోసేది. అప్పుడు ఇది సంవత్సరం, అది సంవత్సరం అర్థం మనకి అలా. ఓకే ఓకే, అది ఇది చక్రకేళండి ఇది. ఓకే ఓకే, సరే. మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? మేము దగ్గర 20 ఎకరాలు సాగు చేస్తున్నాం. 20 ఎకరాలు? ఓకే, అంటే ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎకరానికంటే ఒక్కో దానికి అయితే అండి ఒక 1,20,000 దాకా అవుతుంది. ఒక ఎకరానికి 1 లక్ష అంటే 20 ఎకరాలకి 20 లక్షలు సంవత్సరానికి అవుతుందండి. అబ్బో, అది అంటే మనకి పారు ఉందానికి ఒక పారు అంటే వేసవకాలం పారు, ఎండాకాలం అంటే మనకి ఇప్పుడు ఎండలకి గాలి ఎత్త కదండి. అవునవును, వడగాలి, ఆ గాలికి ఇరిగిపోతే ఒక్కొక్క కర్ర ఎదురు కర్ర ఎడతాం దీనికి. ఓహో, కొంచెం పెద్ద అయిన తర్వాత లేకపోతే కాయ మొదలైన తర్వాత? చెట్టిన తర్వాత అండి. ఓకే, 3 నెలలకి దాకా మనం కాపాడుకోవాలండి. గాలి గట్ట ఎత్త కదండి. ఓకే, గాలి ఎత్తే అండి గాలికి ఇరిగిపోతాయి. అవును, చాలా డెలికేట్ గా ఉంటుంది. అవి దానికి సపోర్ట్ కర్ర ఎత్తామండి మనం. ఓకే, ఒక కర్ర ఇలువ అది 100 రూపాయలు అండి కర్ర. ఓకే, ప్రతి చెట్టుకి ఒక 100 రూపాయలు పెట్టి కర్ర కొనాల్సి వేసిందండి. ఓకే, అలాగే మరి అందుకు పెట్టుబడి ఎక్కువ వద్దండి. అదే కర్ర వేయకుండా పారు అయితే అండి అంత అవదండి, ఓ 50,000తో పోద్దండి. మరి అలా చేయించండి. అది యాసకాలం పారు. ఓకే, వేసవిలో గాలి ఎక్కువ, యాసకంలో మనకి రేటు రాదండి పెద్ద. ఓకే, ఇప్పుడు ఉందండి, ఇప్పుడు అన్న సీజన్ పట్టుకెళ్తున్నాం 50 రూపాయలు 70 రూపాయలకి అలా. అయ్యో, ఇప్పుడు అండి బాగున్న గెల అయితే 200. మీరు మాట్లాడుతుంది ఒక పెద్ద గెల? ఒక గెల, ఒక గెలకి ఎన్ని ఉంటాయి? 70 రూపాయలు ఉంటే 80 కాయలు, 100 కాయలు, 150 కాయలుగా ఉంటాయి. 80 కాయలు, 100 కాయలు, 50 రూపాయలు? 50 రూపాయలు. ఇప్పుడు అన్యాయం కదా. ఇది తర్వాత అండి ఈ కర్ర, ఓకే, ఇది ఏల కర్ర అంటారు, గెడ అంటారు దీన్ని. ఓకే, ఈ గెడ అడుగు వచ్చి దీనికి వేస్తారండి. ఓకే, ఏందని అడ తెలిసిందండి మీకు? అదిగండి ఇది బయటకు వస్తుందండి పొత్తు. ఓహో, ఓకే, ఇది 8 నెలలకి ఎంతదండి ఇది. ఓకే, ఈ పొత్తు 8 నెలలకి ఈన తర్వాత దీన్ని ఎలాగ వేసండి, ఇక్కడ పోగారు కిందండి గులపం కింద ఎలాగ ఉంటుంది, అలా కోసి దీన్ని బెజ్జులో పెట్టి దీనికి సపోర్ట్ ఎత్తండి. ఇది ఇక్కడ రైతు పడ్డ పాటలు ఎన్ని పాటలు ఉన్నా చూసుకోండి. అదేలేండి, ఆయనకి తెలడం మాకు తెలదు. ఇది కట్లు పెట్టి దీనికి కొట్లు కట్టాలండి. ఇలా కడతాడండి. ఓకే, ఇలా కట్టితే గాలి ఎత్తాయి కదండి మనకి, వడగాళ్ళు, అవును, ఎదురుగాళ్ళు, తుఫాను వచ్చి ఇరిగిపోయింది అంటారు కదా. అవును, ఆ టైంలో ఇది కాస్తుందండి. ఓకే, కాపాడి ఇది ఆ టైంలో వేయకపోతే కర్ర అండి ఇది ఇరిగిపోతుంది. ఓ మాదిరి గాలికి, బాగా పెద్ద గాలికి, ఇంకా ఓ మాదిరి గాలికి సార్. అదేలేండి, ఓ మాదిరి గాలికి. తర్వాత మనకే వేసవికాలం ఉందనుకోండి, ఇప్పుడు వేసవికాలం, ఇప్పుడు ఈ నెలలో వచ్చి తెగి అయితే మనకు కర్ర వేయాల్సిన పని లేదండి. ఇంకా ఓకే, కర్ర వేయాల్సిన పని లేదండి.
ఓకే. సో ఇది వేసవిలో ఎక్కువ తయారైన గాలి తర్వాత ఉమ్. మేము ఇది రావులపాలెం పట్టుకుని వెళ్తామండి. ఆ, ఇది గెలలు. ఈ గెలల ఉమ్. రావులపాలెం పట్టుకెళ్తామండి. ఓకే. రావులపాలెం పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ అమ్ముతామండి. ఉమ్. అక్కడ అవకాశం బట్టి మన పెళ్లి సీజన్ ఉన్నాయనుకోండి, ఉమ్. పెళ్లి సీజన్ ఉండంటే పెళ్లి సీజన్కి ఉమ్. ఒక కర్ర వచ్చి 300 పడుతుంది సీజన్. కర్ర అంటే గెల. గెల ఒక గెల ఒక గంట గెల. ఉమ్. అదే పెళ్లి అన్న సీజన్ అనుకోండి, ఇవాళ మార్కెట్ అయితే మాత్రం బాగా మందమండి. అదే కదా. బాగా మందమండి ఇవాళ మార్కెట్ అయితే. ఇవాళ మార్కెట్ అయితే ఏమి లేదండి, ఈరోజు ఎంత ఉంది? ఏమి రాదండి. ఇప్పుడు రైతుకి పెట్టుబడి 50,000 70,000. పొలంలో మీరు ఎంత డిస్టెన్స్ లో నాటుతూ ఉంటారు మొక్కల్ని? ఇది ఎకరానికే 600 పిల్లలు పత్తారండి. ఓహోహో, లెక్క ఉంటుంది. ఒక ఎకరానికి 600. ఒక ఎకరానికి. అది కొబ్బరి తోటలో అయితే 600 పత్తారు. మళ్ళీ పల్లాలు ఉంటాయి కదండి, అది నార్మల్ అండి, ఓపెన్ ఉంటాయండి. నెట్ ఏమంటారా, అవి అయితే ఎకరానికే 1000 పిల్లలు పత్తారండి. 1000. సో మీరు కొబ్బరి కూడా ఉన్నాయి కాబట్టి మీకు రెండు కూడా అందుకు మనకి ఇది 8 అడుగులు పత్తామండి. ఓకే, 8 అడుగులు 8 కానీ 9 కానీ 8 కానీ 9 పత్తుకుంటారు. వాళ్ళైతే 6 అండి. 6 కానీ 5 కానీ డిస్ట్రిక్ట్ అండి, 5 అడుగులు పత్తిరండి అలా. మాకు ఇది కొబ్బరి తోట కాబట్టి 2 పంటలు కాబట్టి ఓవరం అండి, పైన ఓవరం. అవును, అంటే నీడకి అన్న గెల ఇదండి ఇది. అవును, అదైతే నష్టమే కదా. నష్టం ఏంటంటే మరి మనకి కొబ్బరి తోటలు కూడా నీడ పెడతాం కదండి. దీనికి వేసిన పిండి దానికి కూడా లాక్కుంటుంది, దీనికి ఎరువు వేస్తాం. ఓహోహో, అట్లా దీన్ని ఎరువు వేస్తే దానికి కూడా లాగుతుందండి. ఇప్పుడు ఇది మనకి దీనికి కాంప్లెక్స్, ఊరియా, 20 పేటమ్మన, పుష్కల. ఓకే, ఎక్కడ దొరుకుతాయండి? మాకు రావులపాలెం వస్తాయండి. రావులపాలెంలో మరి అక్కడ తెస్తారు కదా, మరి రావులపాలెం వస్తాయండి. అది కొనుక్కుంటా వస్తాం, మేము తెచ్చుకుని వేసుకుంటాం. అవి ఎరువు ఎంత కాస్ట్ అవుతుంది? దీనికి వేసి ఎరువు అండి అదే డిస్ట్రిక్ట్ మొత్తం ఎరువులుగా అయితే దిమ్మల చుట్టూరు దిమ్మల కడతాగా అయితే ఎన్నింటి ఖర్చులు ఒక ఎకరానికి 60,000-70,000 అవుతుంది ఏంటి ఎకరానికి అండి. అదే కర్ర కానీ గెడ కానీ పాతే మనకి ఎక్కువ అవుతుంది, గెడ అయిపోతే తక్కువ అవుతుంది. అదండి ఈ నీరు ఇది పొలంకి వెళ్తుందండి. ఇది పిండేసి పెట్టాం 15 రోజులకి ఒకసారి ఒక తడి వదలండి. 15 రోజులకి ఒకసారి ఇవి వేరే అటువైపు ఉన్న మొక్కలకి అన్నిటికి వెళ్తుందండి. అది అలా కలుచుకుంటా అలాగే బోధ ప్రకారంగా వస్తాయండి. పెరిగిన తర్వాత మొక్కలు ఉంటాయి కదా, సో అవి ఎట్లా పెరుగుతూ ఉంటాయి చూపించండి మాకు. అదేంటి ఇప్పుడు మనకి ఇది పాతిన కాడి నుంచి మనకి ఇది చెట్టు ఎంత అవడానికి ఇది 9 నెలలు అయిందండి. ఇప్పుడు ఇది 9 నెలలు అయిందండి. ఇది ఇందాక అక్కడ చూపించండి, అది అయితే మనకి అక్కడ ఈనుతుంది. అది ఇంకా రేపు నెలలో ఎంత ఇది మనకి ఈనిన తర్వాత మనకి 12 నెలలకి చెట్టు తెగుతుంది. ఇది ఇక్కడ ఈనిన తర్వాత 12 నెలలు, ఈయన కాడి నుంచి 3 నెలలు, మళ్ళీ 3 నెలలు మొత్తం 12 నెలలు అండి. పాతిన కాడి నుంచి 12 నెలలు సంవత్సరం ఆడుతుందండి. ఇది ఈ కొబ్బరి తోటలో అయితే అది ఖాళీ చిలకలు అయితే అంటే ఓపెన్ చిలక ఉంటుంది కదా, ఓపెన్ చిలక అంటే ఏమి ఉండవు కదా దాంట్లోను. అలాంటి ఇప్పుడు మనం చూడండి అలా ఓపెన్ దాంట్లో అయితే ఎకరానికి అది 10 నెలలకి 7 నెలలకి అంటే 9 నెలలు 10 నెలలు తెగిపోతుంది. అంటే 3 నెలలు ముందు తెగిపోతుంది. మరి ఇది నీడ ఉంది కదా, మనకి చెట్లు ఉన్నాయి కానీ చెట్లు కొబ్బరి తోట మనకి ఈ అంటు తోట పోటపోతే ఈ కొబ్బరి చెట్లు నీరు ఎట్టలేం. అంటే దీన్ని పెట్టుకుని దీన్ని అంటే ఏదో వస్తుంది అని ఏదో పేరుకి వస్తుంది రావచ్చు. ఇది పెట్టుబడి వస్తుంది. దీనివల్ల మన కొబ్బరి చెట్లకి వస్తాయండి బాగానని కొబ్బరి చెట్లకి దీనికి పెట్టుకుంటామండి. చెట్టు అయితే మనకి చెట్టు వల్ల మనకి బోల్ కలిసి వస్తుంది. నెలకే 2 నెలలకు దింపుతామండి. కొబ్బరికాయలు 2 నెలలకి కాయలు వస్తాయి. చెట్టుకి వచ్చి 40 కాయలు ఎడతాయండి. ప్రతి చెట్టుకి 40 కాయలు 2 నెలలకి సీజన్ బట్టి అండి. అది కాపుని బట్టి కాపు కాస్తే పడతాయండి, లేకపోతే పడవండి. అది తీసి కార్మికులు మాకు తీస్తారండి. అలా తీసిన వాళ్ళు దింపులకి దింపు తీస్తారు. ఒకటే చెట్టు ఎక్కమనండి అక్కడ దింపు తీస్తారు. దింపు తీస్తే వాళ్ళకి కాయకి వచ్చి రూపనారండి కాయకండి. సో అది సూరన్న, మరి మొక్కలకి నీళ్లు మీరు ఎట్లా పోస్తూ ఉంటారు ఏంటి? నెలకే ఒకసారి నెలకోసారి పెడతామండి. 15 తర్వాత రాను ఎండలు ముదిరితే 15 రోజులకి ఒకసారి పెడతాం. అంటే శీతాకాలం అయితే నెలకోసారి పెడతామండి. ఆటి ఎక్కువ పెట్టినండి ఇది ఎర్ర తెగులు చెట్టు ఎరుపు వీటికి తెగులు ఉన్నాయండి చెట్లకి. అదో నష్టం అండి మళ్ళీ మాకు. మీకు ఈ చెట్టు చూడండి, ఈ తల్లి ఎక్కువ అయిపోయింది అనుకోండి. ఈ తల్లి ఎక్కువ అయితే ఎలాగ ఎరుపు వచ్చేది. అంటే ఇప్పుడు ఇది రెడ్ అంటారు దాన్ని. రెడ్ కంటే అది సిరగెళ్ళండి పెద్దగా ఎవడో కొండ జ్యూసులకి అది ఏదో వెళ్ళిపోతాయండి.
ఇదైతే చూడండి ఇది ఈ రంగు ఉంటారండి. ఈ రంగు ఉన్న చెట్టు అయితే మన అనుకూలంగా వెళ్ళేస్తుంది. మరి చెట్టు పాడైపోయినట్టే పాడవదండి, అది ఏదో తక్కువ రేటుకి వెళ్తుంది. ఓహోహో, అది దానికి ఉన్న రేటు దీనికి క్యాల్కులేట్ వస్తుంది. కాయ ముందే గెస్ చేసేయచ్చు దానికి ఎలాంటి కాయలు వస్తాయి ఏంటి. ఇప్పుడు మనకు కొన్ని అడ్లలో కొన్ని చెట్లు చూడండి, కొన్ని పళ్ళు ఉంటాయి కదా, చిన్న సైజు పెద్ద సైజు అలా ఆ టైప్ లో ఈ ఏరిగా ఉంటది, అది ఏరిగా ఉంటది. ఇక్కడ బొప్పాయి చెట్లు కూడా ఉన్నాయి కదా, మధ్య మధ్యన ఈ చెట్లు ఒకసారి వేస్తామండి. మధ్య మధ్యలో ఇవి కూడా వేసుకోవచ్చండి. అంటే మనం ఓన్లీ తింటాకే వేస్తున్నాం ఇవి, అంటే అమ్ముకున్నా డబ్బులు వస్తాయండి ఇవి. అదేలేండి. అంటే ఎక్కడ 2 చెట్లు కొంతమంది ఏం చేస్తారండి, ఈ అరటి అయిపోయిన తర్వాత ఇవి బతకొచ్చు. అదేలేండి, ఇది వ్యాపారం చేసుకోవచ్చండి, బాగుంటది. కానీ ఏంటంటే ఈ సంవత్సరం రైతులకి ఏం పని అవ్వలేదండి. ఓకే, పట్టుకెళ్తున్నాం కానీ వ్యాపారం ఏం కిక్ అవ్వట్లేదండి. అదే దీనికి 4 తెరలు పిండి ఎత్తే కానీ మనకి చెట్టు ఏందండి. ఇది 4 కోడలు పిండి ఇవ్వాలా, చెట్టు ఏనాలి, మళ్ళీ గాలి దేవుని కాపాడాలి. అవన్నీ కూడా లక్ అంటారు. భూమిలో పిల్లెట్టినా మనకు వచ్చే డబ్బు అండి. మరి ఎప్పుడైనా గాలి వచ్చేసి దాని వల్ల మరి అంత ఇరిగిపోయి పంట నష్టం అలా ఎప్పుడైనా వచ్చిన కింద సంవత్సరం మొత్తం ఇరిగిపోయిందండి. మొత్తం అసలు ఇంకా గెల్లేసిన తర్వాత ఇరిగిపోయిందండి. అయ్యో, గట్టిగా వేసిందండి కింద సంవత్సరం. మరి ఇప్పుడు లాస్ అయ్యి కదా, సంవత్సరం పడిన కష్టం అంతా పోయినట్టే. 5 లక్షల దాకా పోయిందండి. మరి ఎట్లా మీరు వాటిని ఎలాగ మీరు కాపాడుకుంటుంటారు? ఇంత ముందంటే ఈ తుఫాన్లకి గిఫాన్లకన్నీ ఇది మన ప్రభుత్వం ఇచ్చేవారండి. క్రాప్కి ప్రభుత్వం ఇచ్చేవారు. అంటే పడిపోయినప్పుడల్లా ఎకరానికి ఎంత ఇచ్చేవారు. అంటే ఏదో కాలక్షేపానికి ఎంత కొంత 10,000 ఎకరానికి వేసేవారు ఇంత ముందండి. ఇప్పుడు ఈ టైప్ లో ఇప్పుడు రావట్లేదండి. ఇప్పుడు ఇంక మళ్ళీ కొత్తగా పెడుతున్నారని అన్నారు. అది మనకి ఇంకా కొన్ని దుక్కుల్ని పని ఉంది, కొన్ని దుక్కుల్ని ఇంకా పని అవ్వలేదండి. ఓకే, సో మరి ఫార్మింగ్ చేయడం వల్ల, ఈ బిజినెస్ చేయడం వల్ల మీకు లాభాలు వస్తున్నాయా? అంతే, వస్తామండి. అలా నడిచిపోతుంది జీవన పొట్ట కోసం, ఈతమండి ఇంకా అలా పోతుందండి ఎదరికి. అదే అంటే ఇప్పుడు ఒక ఎకరానికి మీకు ఎంత లాభం వస్తుంది? ఎకరానికి వస్తే ఒకసారి 40,000 వస్తుందండి. లేకపోతే 40,000 కూడా రాదండి. 40,000 కూడా ఎకరానికి సంవత్సరం కష్టపడితే పెట్టుబడి కూడా రాదండి. అంటే ఇప్పుడు 20 ఎకరాలకి 24 3 లక్షలేనా మొత్తం? మరి సంవత్సరానికి మళ్ళీ పెట్టుబడి అంతేను కదా. సంవత్సరానికి వచ్చింది మనకు లాభం వచ్చింది, ఒకసారి వచ్చిందంటే వస్తుందండి, లేకపోతే ఒకసారి రాదండి. అంటే ఎకరానికి మీకు 40,000 లాభం ఉంటుంది సీజన్, ఒక సీజన్ లాభం. టర్న్ ఓవర్ ఎంత వస్తుంది? ఇప్పుడు మీరు ఒక 20 ఎకరాలు సాగు చేస్తున్నారు, 20 లక్షలు పెడుతున్నారు, ఒక ఎకరం మీద ₹1,00,000 చొప్పున. ఇప్పుడు 20 లక్షలకి మీకు టర్న్ ఓవర్ ఎంత వస్తుంది మొత్తం? ఎకరం 40 చెప్పి ఎంత వస్తుందండి? 8 లక్షలు వస్తుంది. అంటే ఫారెన్ బట్టి. అదేలేండి, అంత మాడు మన ఎకరం కదండి. మొన్న అన్నం పడిపోయింది, మొన్న అడిపోయింది అంటే ఇంచుమించు ఒక కర్ర కూడా లేదు. ఓ, సో కర్రలు కూడా పాడైపోయింది మొత్తం. సరే, ఇప్పుడు గెల మాత్రం ఎంతకి వెళ్తుంది? ₹50 వెళ్తుంది. ఇప్పుడు అయితే 50కి వెళ్తుందండి. మొన్నటి దాకా అయితే మన చూడండి పడిపోయిన టైంలో అయితే 400 కూడా వెళ్ళింది గెల. ఆ సీజన్ అయితే కిందటి సంవత్సరం సీజన్ అయితే బాగా పనిచేసింది. మీకు తెలుసా ఇక్కడ నుంచి గెల సిటీలోకి వెళ్ళడానికి చేతులు మారుతూ దళారుల చేతుల దగ్గర నుంచి కావచ్చు, సో రేట్స్ పెరుగుతూ వెళ్తుంది, తెలుసా మీకు అది? మరి మీరే డైరెక్ట్ గా పంపొచ్చు కదా అక్కడికి. మరి అసలు పార్టీ మనకి తెలగదండి అక్కడ. అంటే మీరు వెళ్ళి మీరు వాళ్ళతో మాట్లాడి ఇక్కడ వెళ్ళినా మన మాట ఆయన ఎండం, మన మాట ఎండ. రైతులు అంటే బోకర్ మాట ఎంటాడు, మయంగం బోకర్ ఉంటాడు మాట ఎంటాడు, మనం ఏం చెప్పిన ఎండం. అలా ఆడిది ఆడికి అమ్మేసిన ఆడిది, ఆ డబ్బులు ఇవ్వకపోయినా మధ్యలో నీడు మనకి ఇస్తాడు. అయ్యో, ఆడ అమ్మలేదని ఆడు ఏం చేస్తాడు? డబ్బులు ఇవ్వడం, ఎక్కువ ఎత్తాడు. మన కొత్తలో వెళ్తే ఎక్కువ ఎత్తాడు. ఆడు పాతలు అనుకోండి, ఆడికి అలవాటు మీద ఆడికి ఇస్తాడు, మనకి ఇవ్వడం. మరి ఎట్లా ఈ వ్యవస్థని ఏ విధంగా బాగు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఏంటి వ్యవస్థని ఏ విధంగా రైతాంగాన్ని సొంతంగా పెట్టి అమ్మి కెపాసిటీ బాగానే చేస్తున్నారు, కానీ అది జరుగుతుందండి ఇది. సో సూర్యన్న, మొత్తానికి 9 నెలల చెట్లు అన్ని చూసాం మనం. సో ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఉన్న చెట్లు ఉన్నాయి కదా ఇవి. సో ఇవి ఎగ్జాక్ట్ గా 1 year పడుతుందా? 1 year కి ఇంకా మీరు కోసేస్తారనమాట. సో ఎలా తెలుస్తుంది మీకు? అది తయారు వస్తుంది కాయ, అది కాయ అండి. అది కొంత గొలుగు ఉన్న కాయ నాకు ఉన్నాయండి. అయికో ఓకే, అవి కొంత తయారు పెట్టి నరికిస్తామండి. ఓకే ఓకే, ఈ కాయలు ఇలా లావు వస్తాయండి, లావు వస్తే కొంచెం అదేలేండి. అది అప్పుడు తయారు అప్పుడు నరికేస్తారండి. ఓకే ఫైన్. అప్పుడు నరుక్కుని రాల్పో నట్టుకెళ్తామండి ఇక్కడ నుంచి. అదే ఒక చెట్టుకి వచ్చి ₹40 ₹50 వెళ్తాండి తయారు అవుతుంది గల. ఓహో, అప్పటికండి. ఓకే ఫైన్. మనకి సంవత్సరం పడుతుందండి నరికినప్పటికి. మళ్ళీ ఇది అయిపోయినట్టు మళ్ళీ తిరగబోతే పదేస్తారండి. మళ్ళీ తిరగా అంటే మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని పొడి చేసి మళ్ళీ పదేసుకుంటారండి. మళ్ళీ ఇంకోటి వేసుకుంటారు. ఈ పిలకని తవ్వేసి మళ్ళీ ఇక్కడ పదేస్తారు దీన్ని. అవును, ఈ పిలకలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి మీకు? మాకు ఇక్కడ ఉంటే లోకల్లో ఉంటాయి కాదండి. ఇదే పిలక విజయవాడ నుంచి వస్తుందండి మనకి. మన పిలకేమో విజయవాడ వెళ్తుందండి. ఓహో, అట్లా. అలాగని భూమి మారతాకండి ఇది.
ఈ మన ఏరియానే ఇంకో ఏరియా అలా మారుతాయండి భూమిని బట్టి అదే పంట దానికి పోషకం బాగుంటది. అదే అదే మన భూమిలో పెడితే పని చేయకండి ఇంకో భూమి అంటే విజయవాడ భూమి ఏమో బాగుంటాయండి అవి ఆ భూములు మనకి ఎడతారు, మన భూములు ఆలెట్టుకుంటారండి. అదేలేండి. మళ్ళీ ఎర్రగా ఉంటాయి నేలలో మా ఏం మట్టి నేలండి. ఓకే అందుకని దానివల్ల వాళ్ళకి పిల్ల బలంగా వస్తుందండి అది. ఓకే ఎర్ర నెలలు మంచిగా అంతేండి మరి ఆ ఎర్ర నెల ఎట్టుకొచ్చి మన నెల నెలలో పెడతాం, మన నెల నెలలో పెట్టుకొచ్చి ఎర్ర నెలలో పెడతాం. ఓకే అందుకు బలంగా వస్తుందండి అలా. ఓకే ఓకే సరే అండి. మొత్తానికైతే ఒక గెలని మీరు మార్కెట్లో ఈ రోజు మార్కెట్ అయితే చూస్తే సీజన్ బట్టి మారుతుంటుంది. ఈ రోజు అయితే 50 రూపాయలు, ఈ రోజు అయితే 50, మరి అన్యాయం 200 అండి. మరి అన్యాయం. మంచిది మంచి గెల ఉంటే 200, ఇది అయితే 50 అండి. 4 అస్త్రాలు, ఇది 4. నార్మల్ గా ఎన్ని ఉంటాయి? నార్మల్ గా 6 ఉంటాయండి. 6 అత్తాలు అయ్యాలి. ఈ మనకి ఎండలో ముదిరిపోయి ఎండలకి సరిగ్గా ఎండ దెబ్బ తట్టుకోలేగా తగ్గుదండి. సో అది గైస్ చూసాం కదా మనము. సో ఇక్కడ సీజన్ బట్టి కూడా ఈ యొక్క పంట అనేది ఉంటుందంట. సో ప్రజెంట్ అయితే సీజన్ కాదు కాబట్టి సో అరటి రైతులు అందరూ కూడా కొంచెం నష్టాలు ఉన్నట్లు చెప్తున్నారు. అండ్ ఇంకొకటి వాళ్ళకి తెలియదు అనమాట అసలు వాళ్ళకి ఈ సంవత్సరం డబ్బులు వస్తాయా రావా అన్నది కూడా వాళ్ళకి కన్ఫ్యూజనే. ఎందుకంటే ఆ గెల మంచిగా పండి ఎటువంటి తెగులు లేకుండా ఉంటే తప్ప వాళ్ళకి లాభాలు అనేవి ఉండవని చెప్పి స్పష్టమవుతోంది సూర్య గారితో మాట్లాడడం వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే ఒక గెల ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఏదైతే యాడ్ ఉందో అరటి యాడ్ అక్కడికి వెళ్ళి అమ్ముతున్నారు. సో అక్కడ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే వాళ్ళందరూ కూడాను సో ఆ టైంలో ఆ రోజు ఏ గెల బాగుంది దాన్ని బట్టి వాళ్ళు రేట్ ఫిక్స్ చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే రైతుకి నష్టం వస్తుంది. సో అర్థమవుతుంది కదా, ఒక గెల 50 రూపాయలు అంటే ఎంత అన్యాయం. సో అందులో 6 అస్త్రాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక అస్త్రానికి మనకి సిటీలో ఎంతకు అమ్ముతున్నారు? మినిమం 50 నుంచి 60 రూపాయలకు అమ్ముతున్నారు. సో 6 × 60 ఒకటి 600 పలుకుతుంది అక్కడ. బట్ రైతు దగ్గర మాత్రం ఈరోజు 50 రూపాయలు. గైస్ మీరు పాసిబిలిటీ ఉంటే సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సో వాళ్ళందరూ కూడాను సో నాకేమనిపిస్తుంది అంటే మనం డైరెక్ట్గా రైతుల దగ్గరికి వచ్చి సో మన టైంని బట్టి ఎప్పుడైనా ఫీజిబిలిటీని చూసుకొని రైతులతో మనం డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండి సో వాళ్ళకి అదేదో మనం బయట కొనుక్కుంటున్నాం కదా సో ఆ రేట్కి ఏమన్నా పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటే ఆ రేట్కి వచ్చి కొనుక్కుంటే కనుక తనకి చాలా బెనిఫిట్ అవుతుంది సో అని నాకైతే అనిపిస్తుంది. సో మీకు కూడా నచ్చితే సో మీరు కూడా అలాంటి పని చేయండి. సో రైతే రాజు ఎందుకు కాకూడదు, సో రైతే ఒక వ్యాపారస్తుడు కూడా అయిపోవచ్చు కదా అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీరు కూడా అలా అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఫైనల్గా సో ఈ పంట చేస్తూ ఎప్పుడైనా బాధపడిన రోజు ఏమైనా ఉందా మీకు? ఉంటుందండి, బాధపడే రోజు. ఎలా ఫీల్ అవుతారు ఏంటి అసలు చెప్పండి. అలా వస్తామండి, మళ్ళీ ఇంకో సంవత్సరం కలిసి వస్తే ఎదరకి ఇంకో సంవత్సరం వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయింది, దెబ్బతిన్నాం, మళ్ళీ సంవత్సరం మళ్ళీ పని చేద్దాం, మళ్ళీ బాగుతాయి, మళ్ళీ ఇంకో సంవత్సరంలో ఏం చేద్దామని ఏదో ఒక సంవత్సరం మనకి శ్రావణ మాసం సీజన్ అయితేనే బాగుంటుంది అన్నిటికల్లా. ఇప్పుడు అందరూ అన్ని రకాలుగా పతేస్తున్నారు, ఎక్కువగా ఉత్పత్తి అయిపోయింది. ఇది ప్రతి రాష్ట్రాల్లో పదేస్తున్నారు. మద్రాసు ఉందండి, మద్రాసు మనకి ఆయిల్ అలాంటి మద్రాసులు ఫుల్గా పదేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ పదేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఉత్పత్తి ఎక్కువ చేసేస్తున్నారు. ఇంత ముందు అంటే ఉండేది కదండి, ఇంత ముందు మా రావులపాలెమే కింగ్. ఇంతమంది రావులపాలెం కింగ్ ఇయ్యాల అన్ని దిక్కులు పదేత్తంలో రావులపాలెం పేడ అయిపోయింది. ఎక్కడిదక్కడికి సరుకు డామ్ అయిపోతుందండి. ఇప్పుడు విజయవాడలో ఉందండి, విజయవాడలో బోల్ సరుకు ఉంది, అది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ సరుకు అక్కడికి వెళ్తుంది. కామన్ రావాలి కదండి రైతు. అక్కడ ఆయన రైతు ఆయన బాధపడతాడు, ఇక్కడ ఈ రైతు బాధపడతాడు కదా, వెళ్ళాలి. కానీ పంట మార్పు చేస్తుంది జనం ఎక్కువగా వేసిందే చేస్తున్నారు. ఇందులో ఇంకో పంటలని ఇంకో పంటలు వేద్దామన్నా అయ్యాన్న అలాగ ఉన్నాయి. ఏ బాగుంటలు పోయేసాను. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాజెక్టుల వల్ల ప్రతి దుక్కుని పంటలు పండుతున్నాయి. ఇంత ముందు అంటే పండిది కాదు, ఇప్పుడు ఒక ఏరియాని బట్టి ఉండేది. ఇప్పుడు అన్ని ఏరియాలు పండుతున్నాయి. ఇలా శ్రీకాకుళం కూడా పండుతున్నాయండి. శ్రీకాకుళం వంటికి వెళ్ళాలంటే వర్ష ఫుల్గా వెళ్తాయి. శ్రీకాకుళం మొన్న ఈ వైజాగ్ ఇవన్నీ కూడా పండేస్తున్నాయి. అంటే కొంత ఇవన్నీ పండకపోతే అండి ఈ ఏరియాలో అంటికెళ్ళ ఒకప్పుడు ఫేమస్, మా చిన్నప్పుడు బాగా ఫేమస్. అంటికెళ్ళ లేదని అంటలేదు, బాగా ఫేమస్ అయ్యి ఈ మధ్యలో మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉత్పత్తి అయిపోయింది. అదేలేండి. సో ఎంత ఉత్పత్తి అయినా ఇండియాలో నెంబర్ 1 రావులపాలెమే ఉందనుకోండి. రావులపాలెం ఉన్నాయండి. ఇప్పుడు మరి రావులపాలెం రైతు ఇంకా ఉపకారం లేదండి ఇప్పుడు. బట్ మీరు కూడా ఒక మంచిగా మార్పు చెంది మీరు కూడా అట్లా మీరే ఒక వ్యాపారస్తుల్లాగా సో మీరు డీల్ కుదుర్చుకొని చేసుకుంటే బాగుంటుందని. అండ్ ఇంకోటి సో ప్రజలు కూడా సో మీరు కూడా వచ్చి డైరెక్ట్గా రైతులతో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నారు అన్ని సిటీస్లో కూడా పండుతుంది అని చెప్పి సో మీరు మీ సిటీస్లో ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళండి. సో అంతే కదా, సో అలా మీరు వెళ్ళి కొనుక్కుంటే సో వాళ్ళకి యూజ్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను.
సో దట్స్ ఇట్ గైస్. సో మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్లో సో 1200కు పైగా కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మనీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఫార్మింగ్ కావచ్చు. సో 3 రకాల కోర్సెస్ ఆల్మోస్ట్ 1200కు పైగా ఉంటాయన్నమాట. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని. సో గైస్ దట్స్ ఇట్. సో మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.